ఇండస్ట్రీస్ని ఎక్కువగా రాబట్టాలంటే మనం ఏం చేయాలి? సో మామూలుగా మనకి కంపెనీలు ఒక రాష్ట్రంలోకి ఎంటర్ కావాలన్నా, కంపెనీలు వాటికంతా అవి ఆసక్తి చూపించాలంటే రాష్ట్రంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ కావాలి. ఎందుకంటే వాటికి కావాల్సింది కేవలం ఇండస్ట్రియల్ పాలసీసే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రాష్ట్రంలో అనుకూలమైన పరిశ్రమలకు అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని త్వరితగతంగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మంచి నిర్దిష్టమైన పారిశ్రామిక తీర్మానం కూడా చేయాలి. అంటే ఒక స్పెసిఫిక్ పాలసీ కూడా స్పెల్అవుట్ చేయాలి స్టేట్ గవర్నమెంట్. ఏం చేస్తుంది, ఇండస్ట్రీస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఏంటి అనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉందన్నమాట. అదేవిధంగా మనకి పరిశ్రమలు అభివృద్ధి చేసేటప్పుడు పారిశ్రామికరణ వికేంద్రీకరణ చేస్తే కూడా చాలా బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, కియా ఇండస్ట్రీ మనకు అనంతపూర్లో ఉంది. ఇప్పుడు కియా ఇండస్ట్రీ కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా మంది కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. అదేవిధంగా సో మన రాష్ట్రంలో ఇదే ఈక్వల్గా ఈ ఇండస్ట్రియలైజేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ అయితే రాష్ట్రం మరింతగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు వస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. దీన్ని తగ్గించాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా ప్రైవేటు సంస్థలను కూడా తీసుకొచ్చి రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించాలి.